నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ శివనరసింహ తంత్రి గారు, కేరళ గురూజీ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. స్వామిశరణమమ్మ షట్సశరణమయ్యప్ప. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మా త్రిపుల్ డివోషనల్ ఛానల్ నుంచి కూడా మీది మన అవర్ ఛానల్ గురించి కూడా రావడం, ముందుగా మనం అయ్యప్ప స్వామి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామి సురుముతేరు అర్చన ఆర్యమైన గుదిబుల ఏర్మేలి ధర్మశాస్త్ర శబరిగిరీశనే హరియేడసతన జ్యోతి స్వరూపణే శ్రీ స్వామి శరణప్ప. ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమః. స్వామి శరణప్ప. స్వామి శరణమ్మ. గురుగారు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళకి మంచి విద్య అనేది ఇప్పిస్తారు. అయితే పిల్లలు కొంచెం ఎదిగే వయసులో ఉన్నప్పటికీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకుంటే విద్య విషయంలో కావచ్చు, వాళ్ళు నడిచే నడవడికలో కావచ్చు, లేకుంటే చిన్న చిన్న వ్యవహారాలు అనేవి ఈ చిన్నతనంలో ఉంటాయి. మరి ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మనస్తత్వాన్ని తల్లిదండ్రులకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే, పిల్లల్ని వాళ్ళ గ్రిప్లో తెచ్చుకోవాలి అంటే ఏదైనా ఒక మంచి రెమెడీ మీ కేరళ పద్ధతిలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఉపయోగపడే ఏదైనా రెమెడీ చెప్తారా? ఖచ్చితంగా అమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఇది మీరు అడగాల్సిన చాలా మంచి ప్రశ్న. అంటే ఏమైనా ఆశలు పిల్లల మీద పెట్టుకుంటారు. ఇప్పుడు కోట్ల ఆస్తి లేకున్నా ఉన్నా కూడా పిల్లలు ఒక స్థాయిలో ఉంటే చెప్పుకోవడానికి ఆనందపడతారు. అవును. ఈ ఎవరైనా కూడా మీరు ఎంత ఆస్తి అని అడగరు, మీ పిల్లలు ఎంతమందిని అడుగుతారు. నెక్స్ట్ వర్డ్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ వర్డ్ ఎంతమంది పిల్లల్ని అడుగుతారు. ఫస్ట్ ఏం చేస్తారు అని అడుగుతారు. పలానా జాబు. తర్వాత పిల్లలు ఎంతమంది, పలానా పిల్లలు ఏం చదువుతున్నారు. చదువుకుంటే ప్రాబ్లం లేదు, ఇది చదువుతారని చెప్పవచ్చు. తర్వాత డిగ్రీ అయిపోయింది అని ఇంకో తర్వాత ఏమంటారు, ఏం చేస్తారు పిల్లలు. జాబ్ ఇవి చేస్తే ఒక స్థాయి జాబ్ చెప్తే అది మనకు హ్యాపీ అనిపిస్తుంది. ఈ జాబ్ చేస్తుంది, లేకపోతే బయట దేశంలో ఉన్నారు, బయట ఫారెన్ ఉన్నారు, అట్లా ఇట్లా చెప్పుకోవచ్చు. అది గౌరవంగా ఉంటుంది. ఏం లేకుండా ఉట్టిగా ఉండడం వల్ల అది తల్లిదండ్రులకు అది నరకం అనమాట. 100 కోట్లున్నా ఆనందపడారు పిల్లలు ఏం చేయకపోతే. లేకపోతే మా బిజినెస్ చూసుకుని చెప్పుకోవచ్చు. అది చూసుకోలేకపోతే వాళ్ళు ఒక పెద్ద నరకం అనిపిస్తారు ఫస్ట్. తర్వాత ఇంట్లో సరే డబ్బు ఉన్న వాళ్ళు ఒక రకంగా, లేని వాళ్ళకి ఉద్యోగం సృజనం చేసి వాళ్ళకి ఏదో పోషించడం బాగుంటుంది. అది కూడా లేకుండా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ సొంత బతుకం ఎక్కువ ఉంటారు. ఏదో విధంగా మ్యారేజ్ చేసుకొని వాళ్ళ జీవనంగా అనిపిస్తారు. ఓకే, ఇది ఒక సిస్టమ్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా మనకు సంబంధించి కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటే దానికి ఆనందం వేరే. ఎన్ని బయటి వాళ్ళు 100 మందిని పక్కకుండా మన వాళ్ళు మన పక్కకుండా ఆనందం ఒక రకంగా ఉంటుంది. బయటి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ 100 మంది ఉండొచ్చు. కాకపోతే ఇంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నది ఆనందం వేరు ఉంటుంది. లేకపోతే బాధ అనిపిస్తుంది. ఇది సరే ఏదున్నా కూడా పిల్లలు అనుకోవచ్చు, ఏదో చిన్న పిల్లలు అనుకోవచ్చు, పెద్ద పిల్లలు అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అనుకోవచ్చు, డిగ్రీ వరకు పెళ్ళి అయిన వాళ్ళు అనుకోవచ్చు. చిన్న నుంచి మొదలు పెడితే పెద్ద దాకా అనుకోండి. అందరూ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇది ఒకటి. ఈ రెమెడీ ఏదైతే చెప్తున్నానో ఇంట్లో తల్లి మాత్రం చేయాలి, ఆడవారు చేయాలి. తల్లి మాత్రం చేయాలి, తండ్రి చేయకూడదు. చెప్పే పని చెప్పేది అవుతుందో రెమెడీ ఇంట్లో తల్లి చేయాలన్నమాట. మరి గురువుగారు, ఒకవేళ తల్లి లేకపోయి తండ్రి ఒక్కరే ఉంటే కనుక మరి అప్పుడెవరు చేయాలంటారు? మరి అలాంటి వారికి అది నా వీడియోలో చాలా రెమెడీ చెప్పాను. ఇది మాత్రం ఇది ఒక రకంగా, అంటే ఒక్కొక్క చేయాలని ఒక్కొక్కదాన్ని చెప్తాను. అంటే ఇది ఏదైతే చెప్తున్నానో ఇంట్లో ఇది సరే. ఒకవేళ ఒక 10 మంది ఉన్నారు అనుకున్నాం, అన్న తల్లి లేదు, కోడలు ఉంటారు, లేడీస్ సంబంధించిన వాళ్ళు, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, సిస్టమ్ అయితే ఉంటారు. ఎవరు చేసినప్పటికీ కూడా ఆడవాళ్ళే చేయాలి. ఒక భుజపత్రి అని ఉంటుంది. భుజపత్రి అంటే మనకు షాపులలో దొరికిపోతుంది. భుజపత్రి అని ఒక పేపర్, ఒక చెట్టుకు సంబంధించిన ఆకు మాదిరిగా బెరడుల్ని ఆకు మాదిరిగా మార్చేది అనమాట. దాని మీద గ్రీన్ కలర్ పెన్ తోటి ఒక బాక్స్ చిత్రాకారంగా తీసుకోవాలి. ఒక బాక్స్, దాని లోపల ఎంతమంది ఉన్నారో మన కుటుంబ సభ్యులు పెద్ద నుంచి మొదలు పెడితే చిన్న వాళ్ళందరూ కూడా పేర్లు రాసేసారు. పేర్లు రాసేసిన తర్వాత దాన్ని మొత్తం మార్చేసి ఒక తేనె సీసలో అందులో వేసేసి మూట కట్టే తేనె సీసలో పెట్టేసి దాన్ని మళ్ళా మూత పెట్టేసి రెడ్ కలర్ క్లాత్లో పెట్టేసి దాన్ని మూటగా కట్టేసి అయితే మనస్ఫూర్తిగా మీరు ఏది అనుకుంటారో అందరూ కలివిడిగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకొని దీన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు ఉంటుంది కదా, ఊడల్లో మరి మొత్తం కలుపుకుంటుంది అనమాట. అది ఎక్కడెక్కడ ఒక చెట్టు ఉండి ఇక్కడ దాకానో పాకి వెళ్ళిపోతుందన్నమాట. మొత్తం అన్ని చాలా పెద్ద వృక్షంగా, దాన్ని యూనివర్సల్ ట్రీ అంటాం. మర్రి చెట్టుని వరటా వృక్షం. దాన్ని ఆ వరటా వృక్షం కింద ఈ బాటిల్ మొత్తం అయితే రెడీ చేసుకున్నామో దాన్ని తీసుకెళ్ళి ఆ మట్టిది గొయ్యి తీసి అందులో పెట్టి పాత పెట్టేసేయడం వల్ల ఎప్పుడు కూడా కుటుంబం ఐక్యతగా ఉంటుంది, అందరు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే తేనె ఎన్ని సంవత్సరాలు చెడిపోదు, ఎన్ని 100 సంవత్సరాలు తేనె చెడిపోదు.
అదే కుటుంబం కూడా చెడిపోకుండా ఒకరి దగ్గర ఆనందంగా ఉంటారు. ఎవరెవరైతే పేరు పెట్టామో మీ వంశం పేరు, అంటే మనం అయితే వంశం నుంచి వస్తున్నాం, ఆ వంశం ఇంటి పేరు అంటారు కదా, వంశం ఇంటి పేరు గోత్రం ఫస్ట్ రాసేసి దాని తర్వాత పెద్దవారి పేరుతోటి అందరి పేర్లు రాసుకుంటూ వచ్చేస్తే ఎంతమంది ఉంటారో మీకు సంబంధించిన కూడా అది రాయడం వల్ల ఒకరికొకరు ఆప్యాయత, ప్రేమ, అనురాగం పెరుగుతుంది అన్నమాట. ప్రేమతో అనురాగంతో ఏమైనా చేయగలుగుతారు, దాంతో ఇంకేం లేదు. ఇష్టం లేకపోతే ఏది చేసినా ఇష్టం, అది ఇష్టంగా మారుతుంది అనమాట. ఒకరికొకరు ఇష్టంగా మారి ఒకరికి ప్రేమతో అప్పుడు ఏదైనా కలివిడిగా ఆనందంగా ఉంటారు. ఇది ఇప్పుడు కాలంకి అతి కావాల్సింది అనమాట. ప్రతి ఒక్కరు చేయాల్సింది. కలియుగ ధర్మం అంతా కూడా ఒకరిదొకరు విడిపోవడం, ఒకరిదొకరు కుటుంబం, ఒక ఇంట్లో మొత్తం 10 రూమ్లు ఉంటే ఉండేది ఇద్దరే. అలా కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం, ఎన్ని కోట్లు ఉండేది ఒకరికొకరు మనిషి ధైర్యం అందుగురించి ఒకరికొకరు ఉండడం, ఒకరికి ఆనందంగా ఉండడం, కొడుకు కానీ కోడళ్ళు కానీ మనమరాలు అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనతోటి ఇది మీకు చెప్పడం అన్నమాట. నిండు పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది. పౌర్ణమి రోజు చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బుధవారం లేకపోతే శుక్రవారం. సెకండ్ వచ్చేసి బుధవారం అన్న చేయాలి, ఇది శుక్రవారం. ఏ టైంలో చేయాలి గురుగారు? పొద్దున్న టైంలోనే 10 గంటల లోపలనే చేయాలి. ఉదయం 10 గంటల లోపల చేయాలి. 10 దాటితే చేయకూడదు. ఉదయం నుంచి బ్రహ్మముహూర్తం నుంచి మొదలుకొని, అంటే 3:30 నుంచి మనకు డేట్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే మన ఇంగ్లీష్ అక్షరాలు వచ్చేసి రాత్రి 12 అంటారు, మనది జీవనం స్టార్ట్ వచ్చేసి 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి టైం ఆడుతాం అనుకో, రాత్రి 3 అంటాం. అవును. అదే హాఫ్ అన్ అవర్ దాటితే తెల్లారి 3:30 అంటాం. అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. బ్రహ్మముహూర్తం నుంచి స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి మీరు 10 గంటల లోపల ఒక గడియ ఉంటుంది అన్నమాట, స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా మనం కూడా 6 గడియ వచ్చేసి మనం చేసేసుకుంటే మనకు ఆ సమయంలో చేయడం వల్ల సక్సెస్ కూడా మనం చేసే ఏదైతే మనస్ఫూర్తిగా సంకల్పించుకోవాలి. శుద్ధిగా ఇంట్లో పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఈ రెమెడీ చేయాలి. ఏదో బట్టలను ఒక రోజు ముందే సేకరించుకోవాలి, రెడ్ కలర్ క్లాత్ ఒక రోజు సేకరించుకోవాలి. ఇవన్నీ కూడా సేకరించేసుకొని పెట్టేసుకోవడం వల్ల మనకు ఏదైతే ఉందో, రెడ్ కలర్ క్లాత్ ఎందుకు కట్టాలి కూడా అంటే కుజుడే దీనికి కారణం ఉంటాడు అనమాట. విడగొట్టడం, గొడవ పెట్టడం ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించిన అన్నదమ్ములు కానీ ఎవరైనా విడిపోడి కొట్లాడకూడదు దూరం కూడా కుజుడే కారణం అవుతాడు. కాబట్టి ఆ రెడ్ కలర్ క్లాత్లో పెట్టడం. తేనె ఏంటంటే ఎప్పటికీ నిండుగా ఎప్పటికి చెడిపోకుండా ఒక దగ్గర ఉండడం. తేనె ఆ భుజపత్రి పేపర్ అంటే ఒక చెట్టు నుండి వచ్చిన పేర్ల రాస్తే గ్రీన్ కలర్ అంటే కలుపుకుంటుంది అనమాట. అందుకే ఈ 4 రకాల సిస్టమ్ తోటి మనము అందరినీ కలివిడిగా ఇష్టంగా మార్చుకునే తత్వం అన్నమాట. ఈ కేరళ పద్ధతిలో రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. భగవంతుడు మనకి ఇచ్చారు. 1,38 లక్షల రెమెడీస్ ఇచ్చారు. అందులో మన త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్లో ఛానల్ ఏదైతే గ్రూప్ ఉందో మాది త్రిబుల్ఎస్ కేరళ ఏదైతుందో ఏదైతే అదృష్ట దైవిక వస్తువులు ఉంటాయి అన్నమాట. అందులో 1,38 లక్షల ఐటమ్స్ ఉంటాయి. నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీస్ ఏవైనా కూడా అన్నీ అందులో షాప్లో దొరికిపోతాయి. మా నంబర్స్ రోలింగ్ అవుతుంటుంది, హ్యాపీ చూసుకోవచ్చు, అన్నీ కూడా సక్సెస్ ఉండొచ్చు, అన్నీ కూడా బాగుంటుంది. గురూజీని కలవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక కాల్లో కూడా గురూజీతో మాట్లాడి చక్కటి రెమెడీస్తో పాటు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద గురువుగారి నెంబర్ వేయబడింది కాబట్టి దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.